అనంతపురంలో నారాయణ రాజీవ్ కాలనీ ఏర్పడి ఎన్నాళ్ళైంది. దాంట్లో 700 పట్టాలు మా ప్రభుత్వంలో ఇచ్చామన్నా. అదేవిధంగా మరాఠీ వాళ్ళు అనేక సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటే, పూరి గుడిసెల్లో ఉంటే, మీ శాసనసభ్యులకి, మీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఆనాటి మీ మంత్రులకి కనపడకపోతే పేరుకి ఈరోజు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్. మీరంతా కూడా గతంలో మీ తల్లిదండ్రులంతా కూడా పదవులు అనుభవించారు. ఆ మరాఠీ వాళ్ళకి ఈ పొద్దు 67 ఇళ్ళు కట్టి ఒక కాలనీ చేశాం, ఓట్లు ఆశించుకోకుండా, శిల్పారాం పక్కన. అది మీకు కనపడలేదా? అదేవిధంగా నారాయణపురంలో మరి ఆ కాలనీల్లో పట్టాలు మీరు ఇవ్వాలని మీకు కనపడలేదా? తారకాపురం పట్టాలను మీకు పట్టాలు ఇవ్వని కనపడలేదా? అంబారం వీధిలో పట్టాలు ఇవ్వని కనపడలేదా? ఎక్కడ పట్టాలు ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వంలో వేలాది పట్టాలు గత 14-19లోనే కాకుండా అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా మరి ఇంటి గురించి మాట్లాడుతున్నాం, సెంటు స్థలం సాలనే. మీకేమో బంగ్లాలు కావాలా, బెంగళూరులో ప్యాలెస్లు కావాలా, ఇడుపులపాయలో ప్యాలెస్ కావాలా, అమరావతిలో ప్యాలెస్ కావాలా, మీ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ. మీరు పేదవాడికి మాత్రం ఒక సెంటు స్థలం సాలనే. మరి సెంటు స్థలంలో అది కూడా ఇవ్వలేదన్నట్లు మాట్లాడుతున్నావు. మీరు గుండె మీద చేసుకొని అనంతపురం శాసనసభ్యుడు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా నానిగారు, మీరు ఇద్దరు ఆలోచించండి. ఆ వేదిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలా. ఎందుకంటే 6000 ఇళ్ళు, టిట్కో ఇళ్ళు 60 ఎకరాలు సేకరించి జేఎన్టీ సమీపంలో అనంతపురంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి 500, 25,000 ఇట్లా, అదేవిధంగా బ్యాంక్తో మ్యాచింగ్ ఇచ్చి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో టిట్కో ఇళ్ళు కడితే మళ్ళీ 3,000 శాంక్షన్ చేస్తే దాదాపు 50% పూర్తి అయితే, కొంత 20% పూర్తి, కొంత 80% పూర్తి అయితే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఈ పొద్దు శిథిలావస్థకు చేరాయి. మరి 6,000 కుటుంబాలు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అదనంగా 3,000 కుటుంబాలు, అంటే 9,000 కుటుంబాలు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళకి ఇల్లు గత ప్రభుత్వంలో స్థలం సేకరించి మౌలిక సదుపాయాల కోసం శాంక్షన్ చేసి ఇల్లు నిర్మాణంలో ఉండి పూర్తిగా చేయాల్సిన బాధ్యత మీద ఇచ్చి వాళ్ళకి కేటాయించాల్సిన బాధ్యత, బ్యాంకుల్లో కంతులు కట్టమని చెప్పి పదే లబ్ధిదారులకు నోటీసులు కూడా వస్తూ ఉంటే వాళ్ళు ప్రతి అధికారి దగ్గర పోయి ప్రాధాయపడతా ఉంటే వాళ్ళ కష్టాలు నష్టాలు చూడాల్సిన బాధ్యత మీ మీద లేదా? అంటే అవి వేలాది ఇల్లు కాదా? సెంటు స్థలానికి దానికి సంబంధం ఏముంది? అంటే మంచి అపార్ట్మెంట్సు, సిరి సంపదలు, సంపన్నులతో పాటు సమానంగా ఆ యొక్క భవన సముదాయాలు నిర్మిస్తే పూర్తిగా నిర్మాణం ఉంటే ఎన్నికలు వచ్చాయి దురదృష్టవశాత్తు. మరి ఈరోజు మీరు, మీ ఎమ్మెల్యేలు, మీరంతా పోయి జేఎన్టీ దగ్గర పాత్రికేయుల బృందాన్ని తీసుకెళ్ళి చూడండి, అవి అలాట్మెంట్ చేశామా లేదా, స్థలం అలాట్మెంట్ ఉందా లేదా, ఇల్లు నిర్మాణంలో ఉన్నాయా లేదా అని. 4.5 సంవత్సరాలైంది, దాని గురించి మీరు అతిగతి లేదు, పట్టించుకున్నారా? మీరు సెంటు స్థలం గురించి అది చెప్పిందే చెబుతూ అదో పెద్ద కథ అల్లుతూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి సమావేశం కానీ, ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడేటువంటి సందర్భం కానీ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడైనా మీరు ఒక పద్ధతిగా మీరు ఏం చేయగలరో ప్రజలు చెప్పకుండా అదేదో పోయి